ఇయ్యంచుకోండి. పేరు చెప్పు. రాజబాబు అండి. రాజబాబు 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 అడుగో వచ్చాడు. కనిపిస్తున్నాడండి? అడుగో క్లియర్ గా కనపడుతున్నాడు. బాగా వినిపిస్తున్నాయి ఆ మాటలు? వినిపిస్తున్నాయి, క్లియర్ గా వినిపిస్తున్నాయి. రావయ్యా రా కూర్చో. కావాలంటే ఇంకొక 5,000 వద్దు 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 వద్దు. అన్ని వివరంగా అడగండి. రావయ్యా రా కూర్చో. ఏమయ్యా మీ ఆవిడ చాలా ఫన్నీ క్యారెక్టర్. అవునా? సౌండ్ వచ్చిందేంట్రా? ఏం లేదు గురుగారు. ఏం లేదా? ఏం లేదండి. అయితే ఓకే. ఏంటమ్మా చెప్పు. పోయే ముందు చీటీ పాడి 50 లక్షలు డబ్బు తీసుకున్నాడు. ఎక్కడ పెట్టాడో అడగండి. పాట పాడేవంటగా? పాడా 50 లక్షలు. నాకు ఆత్మల మాటలు వినపడుతున్నాయంట. వినబడతాయనే కదా మీ దగ్గరకు వచ్చింది. అవునులే, నువ్వు ఫేస్ ఎలా పెట్టు. అడగండి అడగండి. డబ్బులు ఎక్కడ పెట్టావు? ఊరి చివర ఊరికెవరా? పొలం గట్లు, పొలం గట్లు. పొలం గుట్ట. పంపు సైడ్ లో. నీకు డబ్బులంటే ఇష్టమే కదరా? నాకు డబ్బులంటే చాలా ఇష్టం. ఓ 50 రూపాయలు ఇస్తాను, తీసుకుంటావా? 50 ఎందుకు తీసుకుని? డెఫినెట్ గా తీసుకుంటాను. అయితే వెళ్ళిపోతున్నా. ఓకే. వెళ్ళిపోతావుంటి? ఎక్కడ పెట్టావు చెప్పకుండా? వెళ్ళిపోయా. వెళ్ళిపోయాడు. అబద్ధం. నిజం తల్లి, సగం చెప్పి వెళ్ళిపోయాడు. అతను చెప్పాడు, నువ్వు విన్నావు. విన్నాను. డబ్బులంటే ఇష్టమన్నావా? అన్నాను. అంటే నా డబ్బులు కొట్టేసే ఉద్దేశంలో ఉన్నావు అన్నమాట. అంటే అది కదమ్మా, నీకు అలా అర్థమైందేమో. నాకు సగం చెప్పేసి వెళ్ళిపోయాడు. డబ్బు ఎక్కడ్రా అంటే రేయ్, వచ్చినట్టు చూపే.